హాయ్ అండి, నమస్తే అండి. నా పేరు వచ్చేసి బిఎం గౌడ్. నేను ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ని, వెల్నెస్ కోచ్ని. ఈరోజు మనం మాట్లాడకపోయే టాపిక్ వచ్చేసి స్ట్రెస్ అనేది ఈ మధ్యలో మనం తరచూ వింటున్న పదం. అసలు స్ట్రెస్ అంటే ఏంటిది? నేను ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఏం లేదు, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఒక ఉదాహరణ. ప్రస్తుత కాలంలో ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ అండి వర్క్ ప్రెజర్ అండి. ఈ వర్క్ ప్రెజర్లో ఎట్లాంటి ప్రెజర్ అనుభవిస్తారంటే దీనివల్ల స్ట్రెస్ కూడా స్టార్ట్ అవుతుంది. టైంలో ఫినిష్ చేయాలి వర్క్ అని పైనుంచి వచ్చే ఒత్తిడి వల్ల అనేది చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంది ఎంప్లాయీ. ఒక ఎగ్జాంపుల్ మనలో చూస్తున్నాం కదా, ఈ స్ట్రెస్ అనేది చాలా రకాలు ఉంటాయి. ఒకటి అసలు యాక్చువల్లీ స్ట్రెస్ అంటే ఏంటిదంటే ఫిజికల్, కెమికల్, ఎమోషనల్ ఫ్యాక్టర్ కాజింగ్ ఉంటాయి. ఈ స్ట్రెస్ అనేది చాలా రకాలు ఉంటాయి. అందులో ఎగ్జాంపుల్ వచ్చేసి ఫైనాన్షియల్ స్ట్రెస్ కావచ్చు, రిలేషన్షిప్ ఫ్యామిలీ స్ట్రెస్ కావచ్చు, బిజినెస్ అండ్ వర్క్ స్ట్రెస్ కావచ్చు, హెల్త్ నుంచి వచ్చే ప్రాబ్లం నుంచి వచ్చే స్ట్రెస్ కావచ్చు. సో ఈ విధంగా రకరకాలుగా స్ట్రెస్ ఉంటాయి. సో ఇందులో మీ స్ట్రెస్ ఏంటిదో ఒకసారి ఆలోచించుకోండి. అట్లాగే ఈ స్ట్రెస్ అనేది చాలా రకాల టెస్టులు ఉంటాయి ఈ స్ట్రెస్ని అంచనా వేయడానికి. అలాగే స్ట్రెస్ అనేది మన లైఫ్లో ఒక పార్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. స్ట్రెస్, ఒక పిల్లవాడు ఉన్నాడు, అతనికి ఒక క్వార్టర్లీ ఎగ్జామ్ కానీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ కానీ ఇంకో 2 డేస్లో స్టార్ట్ అవుతున్నాయనగానే అతను హోంవర్క్ ఇస్తారు, ఏమేమి చదువుకోవాలో అతనిలో ఒక రకమైన స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది. సో ఈ స్ట్రెస్ అనేది అతని ఒత్తిడి అన్నట్టు. ఈ స్ట్రెస్ అనేది ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్స్ మార్కులు వస్తాయా, ఆ సబ్జెక్టు వల్ల కలిగే భయం, ఇట్లాంటివన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అదే ఎగ్జామ్స్ అయిపోయాక ఆ పిల్లగాడు ఆ స్ట్రెస్ నుంచి రిలీవ్ అవుతాడు, చాలా ఫ్రీగా ఉంటాడు. సరే, అట్లాగే మనం పెద్దవాళ్ళ గురించి చూస్తే ఏదైనా మీటింగ్స్ ఉన్నప్పుడు, ఏదైనా మంత్ ఎండింగ్లో టార్గెట్స్ ఉన్నప్పుడు, సో ఇట్లాంటి టైంలో కూడా బాగా స్ట్రెస్ ఫీల్ అవుతాడు. స్ట్రెస్ అనేది ఒక నార్మల్ థింగ్ అన్నట్టు ప్రతి ఒక్కరిలో. సో ఇదేంటంటే సిచ్యువేషన్ బట్టి పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. సో ఈ విధంగా వర్క్ ప్రెజర్ వల్ల వచ్చే కొన్ని స్ట్రెస్ ఉంటాయి, స్టడీ వల్ల వచ్చే స్ట్రెస్ ఉంటాయి. సో ఇది డిపెండింగ్ అపాన్. ఈ స్ట్రెస్ అనేది ఏ విధంగా మన బాడీని ఎఫెక్ట్ చేస్తుంది అంటే, ముఖ్యంగా ఈ స్ట్రెస్ వల్ల హెడేక్ వస్తుంది, హార్ట్ పల్పిటేషన్, హార్ట్ రేట్ పెరుగుతుంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, డైజెషన్ కూడా చాలా అప్సెట్ అయిపోతుంది, ఒంటి మీద కొంత ర్యాషెస్ వస్తాయి, మజిల్స్ పెయిన్ వస్తాయి, తొందరగా అలసిపోతారు, నోరు మొత్తం ఎండుకపోతూ ఉంటుంది, నిద్ర లేకుండా కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే మన ఒక స్ట్రెస్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట. స్ట్రెస్ నుంచి మనం బయటపడడానికి 7 రకాల మార్గాలు ఉన్నాయి. అందులో ఏంటంటే సరిపడా నిద్రపోవడం, అలాగే మంచి ఎక్సర్సైజ్, ధ్యానం, మెడిటేషన్ ఇట్లాంటివి చేయడం, అలాగే మన సోషల్ మీడియాని స్ట్రెంథెన్ చేసుకోవడం, టైం మేనేజ్మెంట్ చేయడం. ఈ స్ట్రెస్ సంబంధించిన మార్గాలని మనం కనుక్కోవడం, స్ట్రెస్ని తగ్గించుకోవడానికి మనం ఏం పని చేయాలి చేయడం, నేచర్ని ఎంజాయ్ చేయాలి. అలాగే ఈ స్ట్రెస్ ఎంతకి తగ్గకపోతే మనం ఏం చేయాలంటే ఎవరినైనా హెల్ప్ అడగాలి. హెల్ప్ అంటే ఇవి వచ్చేసి కౌన్సిలింగ్ తీసుకోవడం. కౌన్సిలింగ్, సైకాలజిస్ట్ దగ్గర నుంచి కౌన్సిలింగ్ తీసుకోవడం అనేది ఒక అద్భుతమైన మార్గం అండి. దీని ద్వారా స్ట్రెస్ నుంచి మనం ఎంతో రిలీఫ్ పొందవచ్చు. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ గుడ్ డే.